కొత్తూరు ప్రైమరీ స్కూల్లో డయాడాట్ ఫౌండేషన్ ఫౌండర్ హుస్సేన్ కిర్మానీ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. నెల్లూరు హాస్పిటల్ గుండె వ్యాధి నిపుణులు మహమ్మద్ రఫీ, నెల్లూరు హాస్పిటల్ ఖాజా మస్తాన్, సుగుణ డెంటల్ హాస్పిటల్ డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డయాడాట్ ఫౌండేషన్ ఫౌండర్ హుస్సేన్ కిర్మానీ మాట్లాడుతూ పేదలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరికి డయాడాట్ ఫౌండేషన్ అందుబాటులో ఉంటామని తెలిపారు. ఈ శిబిరంలో పాల్గొన్న డయాడాట్ సిబ్బందికి, డాక్టర్స్ కి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రఫీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి బీపీ, షుగర్లు ఎక్కువగా ఉన్నాయని ఇటువంటి క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించడం చాలా మంచిదని ఆయన అన్నారు. డయాడాట్ ఫౌండేషన్ వ్యూవర్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మేము జరగబోతున్న ఈ మెగా మెడికల్ క్యాంప్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ ఫౌండేషన్ స్థాపనకు ముఖ్య ఉద్దేశం మాకు డయాబెటిక్ అవేర్నెస్ మరియు హెల్తీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడమే. ముఖ్యంగా మెడికల్ క్యాంప్స్ త్రూ అండ్ డెంటల్ క్యాంప్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నాము. వీటి ద్వారా ప్రతి ఒక్కరికి ఈ ఆరోగ్యకరమైన హెల్తీ అవేర్నెస్ తీసుకురావడం ముఖ్య ఉద్దేశం. దీంతో పాటుగా మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తూ రక్తదాన శిబిరాలు కానివ్వండి, ఈ క్రిమేషన్ సర్వీసెస్ నెసరీ ఉన్న వాళ్ళందరికీ, నీడెడ్ ఉన్న వాళ్ళందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ అందరికీ క్రిమేషన్ సర్వీస్ కూడా ప్రిపేర్ చేస్తున్నాం మేము మా ఫౌండేషన్ తరఫున. ఈ ఫౌండేషన్ సహకరించిన మా బృంద సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ రఫీ అండి. నెల్లూరు హాస్పిటల్లో నేను డాక్టర్గా పనిచేస్తున్నా. నేను డిప్లొమా కార్డియాలజీ చేశాను. కార్డియాలజీ వర్క్ కూడా నేను చేస్తున్నాను మొత్తము. ఈ డయా ఫౌండేషన్ ఉంది కదా, ఈ ఫౌండేషన్ అటువంటి వాళ్ళు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పేదలకు చూపించి మందుల పంపిణీ కూడా చేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి కండిషన్లో దేశంలో పెరిగేటువంటి కార్పొరేట్ల వల్ల వైద్యం ఖర్చులు పెరగడము, ఎక్కువ మంది పేదోళ్ళు అసలు అటువంటి హాస్పిటల్కి పోలేకపోవడము, గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలంటే సదుపాయాలు లేవని చెప్పేసి నెపంతో పోలేకపోవడము ఇట్లా జరుగుతుంది. అట్లాంటి వాళ్లకు ఇలాంటి ఈ క్యాంపులు ఏమి చాలా ఉపయోగపడతాయి. వాళ్ళల్లో ప్రాథమికంగా మనం పూర్తిగా వైద్యం చేయలేకపోయినా సరే వాళ్ళలో జబ్బు ఏముందని గుర్తుపట్టి వాళ్ళను సరైనటువంటి డాక్టర్స్ దగ్గర పంపించడానికి దీనివల్ల అవకాశం ఏర్పడుతుంది.
ఇప్పుడు మేము చూసినటువంటి క్యాంపులో ఇప్పుడు చూసినటువంటి పేషెంట్లలో ఎక్కువ మంది బీపీ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో చూడంగానే ఫస్ట్ టైం చూడంగానే బీపీ 200 ఉన్న వాళ్ళు ఉన్నారు, షుగర్ వచ్చేసి 300, 350 ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని మనం గుర్తించాం కాబట్టి వాళ్ళకి ఫస్ట్ టైం వాళ్ళు చూడడం, వాళ్ళకు ఇంతకుముందు షుగర్ ఉందని కానీ బీపీ ఉందని తెలియదు. సో సైలెంట్ కిల్లర్ కాబట్టి ఇవి రెండు కూడా ఇట్లాంటి వాళ్ళని మనం గుర్తించి అట్లీస్ట్ మనము వాళ్ళను రెఫర్ చేయడం వలన వాళ్ళ జీవితాన్ని చాలా మళ్ళీ చూసిన అవుతాం మనము. కాబట్టి ఈ రకమైనటువంటి క్యాంపులు, ఈ డయాబెటిక్ ఫౌండేషన్ వాళ్ళు పెట్టేటువంటి క్యాంపులు, ఇలాంటి చాలా సంస్థలు ముందుకు రావాలా, ముందుకు వచ్చి ఈ రకంగా ఈ దేశంలో చేసినప్పుడు మాత్రమే పేద ప్రజలు కొంత ఉపయోగపడుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను నేను. నా పేరు కాజా మస్తాన్. ఈ యొక్క క్యాంపుకి వచ్చిన వాళ్ళందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. డయాడాట్ వారి ఆధ్వర్యంలో ఈ డయాడాట్ ఫౌండర్ కిర్మాని హుసేన్ గారి వాళ్ళ బృందం ఈరోజు మన రామ్కోటయ్య నగర్ ఎలిమెంటరీ స్కూల్లో మెగా ఉచిత మెడికల్ క్యాంపు ప్రారంభించారు. ఈ మెడికల్ క్యాంపు ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది పేద మధ్య బడుగు వర్గాలు అనేక జబ్బులతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా మంచి వైద్యం అందించాలా, అందరికి కూడా ఈ యొక్క ఆరోగ్యం బాగుండాలా అనే ఉద్దేశంతో మన కిర్మాని హుసేన్ గారు ఒక డయాడాట్ ఫౌండేషన్ ఆర్గనైజేషన్ ప్రారంభించి ఆ యొక్క ట్రస్ట్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మధ్యతరగతి పేద వర్గానికి వైద్యం చేయించాలనే దృక్పథంతో వారు ముందుకొచ్చారు. వారికి ప్రత్యేక అభివందనాలు. ఈ మెడికల్ క్యాంపులో ఈరోజు కంటి వైద్యం, దంత వైద్యం, దగ్గు, జలుబు, జబ్బులైనటువంటి అన్ని జబ్బులు కూడా పరీక్షించి వాళ్ళకి వైద్యాన్ని చూపిస్తూ ఉన్నారు. ఈ యొక్క క్యాంపులు చేయడంలో కొంత స్వచ్ఛందమైనటువంటి మనస్తత్వం కావాలా. ఆ మనస్తత్వం మన కిర్మాని హుసేన్ గారికి వచ్చింది. ఆయన ఈ క్యాంపుల్ని బలోపేతం చేసి అనేక మంది పేద మధ్య వర్గానికి ఇంకా క్యాంపులు పెట్టి వాళ్ళకందరికి కూడా వైద్యాన్ని సమకూర్చి వాళ్ళ వైద్యంలో చేపించాలని కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నా.